డీటెయిల్స్ చూద్దాం. సిటీలో చైల్డ్ కిడ్నాప్స్ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. డబ్బు, పగ, ప్రతీకారాల కోసం చిన్నారుల ప్రాణాలు తీస్తున్నారు దుర్మార్గులు. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. బంధాలకు అనుబంధాలకు వాల్యూ లేకుండా పోతోంది. మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఈజీ మనీ కోసం కొందరు, పగ, ప్రతీకారం, కక్షలతో మరికొందరు. కారణాలేవైనా సిటీలో జరుగుతున్న వరుస కిడ్నాప్ కేసులలో లోకం తెలియని పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిల్డ్రన్ మిస్సింగ్ కేసులతో సిటీ హడలెత్తిపోతోంది. కొన్ని రోజులుగా చిన్నారుల కిడ్నాప్లు నగరంలో కలవరం రేపుతున్నాయి. తాజాగా నగర శివారులోని హైట్ నగర్లో జరిగిన దారుణ ఉదంతంతో పాటు చాలా ఘటనల్లో అయిన వాళ్లే చిన్నారుల పాలిట కాలయములవుతున్నారు. చంద్రాయనగుట్టలో 11 ఏళ్ల బాలుడు కరుణాకర్ను సొంత బావ శివకుమార్ డబ్బుల కోసం కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేశాడు. మరోవైపు ప్రకాశం, ఒంగోలులో 2 ఏళ్ల చిన్నారి ఆరాధ్యను బాబాయి అతి దారుణంగా చంపి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇటు విజయవాడలో 14 ఏళ్ల పిల్లాడు వంశీకృష్ణ మిస్ అయిన 24 గంటల్లోనే కెనాల్లో శవమై తేలాడు. ఇది కూడా తెలిసిన వారు చేసిన ఘాతుకమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా హైత్ నగర్ బాట సింగారంలో డబ్బు కోసం 7వ తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్ ను సొంత అన్నయ్యే ఫ్రెండ్స్ తో కలిసి చంపేశాడు. తను కిడ్నాప్, మర్డర్, కన్స్పిరసీ కింద మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ముస్లిం కేసుగా ఫస్ట్ వాళ్ళ తండ్రి దరఖాస్తు చేయడం. ఆ దరఖాస్తు ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను చంపి ఇక్కడ బాయ్ చెరువులో పూడ్చిపెట్టినట్టు లోపలిగా నీళ్ళలో పడేసినట్టుగా తెలిసింది. తదుపరిలో మా వాంగా సెషన్ ఆల్టర్ చేసి మర్డర్ అండ్ కిడ్నాప్ అండ్ కన్స్పిరసీ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. రాజధానిలో ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. తప్పిపోయిన వారు కిడ్నాప్ కు గురయ్యారా లేక మిస్ అయ్యారా అనేది అంతుపట్టడం లేదు. గత 2 ఏళ్లలో జంట నగర కమిషనరేట్లలో మిస్సింగ్ కేసుల రికార్డు చూస్తే 3058 మిస్సింగ్ కేసులు నమోదు కాగా 1204 మంది ఆచూకీ ఇప్పటికే మిస్టరీనే. ఇందులో ఎంతమంది సురక్షితంగా ఉన్నారో లేదోనని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లగాని కిడ్నాప్ చేసే విధంగా డబ్బులు లాగుదాం అనుకోరు. ఆ కిడ్నాపర్లలో 5 కలిసి మా అందరినీ గుర్తుపడుతున్నాడు. మళ్ళీ వదిలేసినాక కూడా చెప్తాడేమో భయానికి గురైపోయి ఎంబడి ఇక్కడ చంపేసి ఆ చంపడంలో క్రిమినల్గా ఆలోచించారు. టెర్రరిస్ట్ లాగా చంపి ఏదో మామూలుగా చేసిపోయారు కాదు. అతని పాయింట్ ఇప్పేసి బాడీకి కట్టేసి లోపల మనం చూస్తున్నట్టు నేను పొద్దున 5 గంటలకి రావడం జరిగింది. వాకర్స్ అందరం కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. పిల్లల మీద కక్షలు పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల మీదనో లేకపోతే డైరెక్ట్ అటాక్ లేకుండా వాళ్ళని మానసిక శోభకు గురి చేయాలని చెప్పేసి లేకపోతే ఏదో విధంగా చేయాలని అందరికీ అలవాటు అయిపోయింది. ఇలాంటి పునరావృతం కావాలంటే ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అదేవిధంగా కాదు నడి రోడ్డు మీద వీళ్ళని షూట్ చేయాలి. ఇలా ఎన్నో కేసుల్లో సొంత వాళ్లే చిన్నారుల పాలిట కిరాతకులవుతున్నారు. ఆర్థిక సమస్యలు, పగ, ప్రతీకారాలు, కుటుంబ కలహాలు, డబ్బుల కోసం పసి ప్రాణాల్ని మొగ్గలోనే తుంచివేస్తున్నారు. వరుస ఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు సిటీ జనం.